హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌ పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జై భారత్ పబ్లికేషన్స్ వారి సమీక్ష పుస్తకంగా బీబీ అబ్దుస్సలాం 600 పేజీల గ్రంథం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బీబీ అబ్దుస్సలాం 600 పేజీల గ్రంథం. ఇక వినండి. జై భారత్ పబ్లికేషన్స్ పుస్తక సమీక్ష. ఇక వినండి. ఐక్యతకు అర్థం చెప్పిన అబ్దుస్సలాం. తాడి ప్రకాష్ గారి సౌజన్యంతో ఈ అంశం. ఆ కత్తులు దొరికేదాకా నేను పచ్చి మంచినీళ్లు ముట్టను అంది ఆమె. చడీ చప్పుడు లేకుండా పిడుగు పడినట్లుగా ఉంది ఆమె మాట. 1946 తూర్పు బెంగాల్లోని మారుమూల కుగ్రామం అది. మత విద్వేషాలతో మనస్సులు మసిబారిపోతున్న సమయం. ఈ విపరిణామాలతో తనకేమీ సంబంధం లేనట్లుగా డిసెంబర్ నెల చలిగాలి రివ్వున వీస్తుంది. చలికి తువ్వాళ్ళు, మఫ్లర్లు, చెవులకు చుట్టుకున్న వాళ్ళు, ఒళ్ళంతా దుప్పట్లతో పైపంచెలతో కప్పుకున్నవాళ్ళు ఆమె మాటలకు ఉలిక్కిపడ్డారు. ఏమన్నారు? ఖురాన్ పఠనం చేసే కరీం సాహెబ్ నిర్ఘాంతపోయాడు. హష్మతుల్లా లేచి నిలబడ్డాడు. హష్మతుల్లా, కరీం సాహెబ్ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. హిందువులు తల వంచుకొని ఉన్నారు. ఆమె కళ్ళల్లో ఎక్కడా ద్వేషభావం లేదు. దట్టమైన నల్లని కురులు, మెరుస్తున్న కళ్ళలో ఆత్మవిశ్వాసం. రణరంగాన శిరస్సుని అర్పించే ముహూర్తం ఆగమించినప్పుడు ఒక నిబద్ధ సత్యాగ్రాహి కళ్ళల్లో కనిపించే మెరుపు అది. ఆమె మళ్ళీ రెట్టించింది. మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి, నేను మాత్రం హిందువుల పవిత్ర ఖడ్గాలు మళ్ళీ వాళ్ళకి చేరేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఒక ముస్లిం మహిళ తమకు ఎదురు నిలిచి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటమా, పైగా హెచ్చరించడమా? హష్మతుల్లా నమ్మలేకపోతున్నాడు. మిగతా ముస్లింలది అదే పరిస్థితి. కరీం సాహెబ్ మతిపోయినంత పనైంది. ఆమె లేచి నిలబడింది. ఇక చెప్పడానికి ఏమీ లేదు అన్నట్లు అక్కడి నుంచి వచ్చేసింది. ఎవరీవిడ? ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా వచ్చిన ఎవరో అపనమ్మకం స్వరంతో అడిగారు. ఆమె పేరు బీబీ అబ్దుస్సలాం, పాటియాలా నుంచి వచ్చింది. ఆమె గాంధీజీ శిష్యురాలు. ఇక్కడ హిందూ ముస్లింల మధ్య సమైక్యత స్థాపించడానికి వచ్చింది. నిజమా? ఇలాంటి సంఘటన జరిగిందా? ఒక మహిళ, అందున ఒక ముస్లిం మహిళ ఇలా నిష్కర్షగా మాట్లాడిందా? అగ్ని సముద్రం మీద నిశ్చలంగా నడిచిందా అని ప్రారంభమవుతుంది బీబీ అబ్దుస్సలాం అనే ఈ పెద్ద పుస్తకం. 600 పేజీలున్న ఈ గ్రంథం రాసిన ఆయన పేరు రమణమూర్తి. విజయవిహారం రమణమూర్తిగా పాపులర్ ఆయన. ఇతనేమన్నా తోపు, తురుంఖాన్ అయిన జర్నలిస్టా? కాదు. ప్రొఫెషనల్ రైటరా? కాదు. మరి భారత స్వాతంత్ర పోరాటంలోని ఒక మహత్తర ఘట్టాన్ని ఇంత బాగా ఎలా రాయగలిగాడు? రాయడం వచ్చు గనక, ఏం రాయాలో తెలుసు గనక. ఇవి రెండు మాత్రమే కాకుండా
మరో సెన్సిబుల్ విషయం ఉంది. ఇది ప్రేమ కథ కాదు, సస్పెన్స్ థ్రిల్లరు కాదు, బెస్ట్ కమర్షియల్ సెల్లరు కాదు. స్వాతంత్ర పోరాటము, చరిత్ర, ఒక మహిళ తెగువ అంటే విరగబడి ఈ పుస్తకం కొనేవాళ్ళు ఉండరు, నిద్రమానుకొని దీక్షగా చదివేవాళ్ళు ఉండరు. అది రమణమూర్తికి తెలుసు. అందుకే రొడ్డకొట్టుడు రాజకీయ వ్యాసాల్లాగా, దినపత్రికల చచ్చు సంపాదకీయాల్లాగో కాకుండా గోబీ ఎడారిలో చెంగిస్ ఖాన్ గుర్రాలు రివ్వున పరిగెత్తే శైలిలో ఉరకలెత్తేలా ఆయన రాశారు. అమ్తుస్సలాం చరిత్ర చదువుతుంటే దుమ్ము రేపుతూ తూనీగల్లా దూసుకుపోతున్న గుర్రపు డెక్కల చప్పుడు, వీరుల విజయధ్వానాలు చెవుల్లో హోరెత్తునట్లే ఉంటుంది. కదిలించే పదాలు, కెరటాల్లా ఎగిసిపడే వాక్యాలు మనల్ని వేగంగా చదివిస్తాయి. బీబీ అమ్తుస్సలాం గురించి నరమానవుడనేవాడెవడికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె పోరాటం, త్యాగం, అగ్ని పునీతమైన నిజాయితీ చరిత్రలో ఎక్కడా రికార్డై లేదు. కస్తూర్బా, మీరాబెన్, సరోజినీ నాయుడుల గురించి రాసినట్లుగా అమ్తుస్సలాం జీవిత విశేషాలు ఎవ్వరూ రాసి ఉంచలేదు. ప్రజల కోసం పోరాడటం తప్ప ప్రచార ఆర్భాటం కోరుకొని ఆమె నిబద్ధత కూడా ఇందుకు ఒక కారణం. కనుక రమణమూర్తికి ఈ పుస్తకం రాయడం ఒక ఛాలెంజ్. గాంధీజీ ఆమెకు చిన్న ఉత్తరం రాయడం, ఆమె క్లుప్తంగా సమాధానం ఇవ్వడం, ఆమె కొన్ని పోరాటాల్లో, సత్యాగ్రహాల్లో పాల్గొనటం, నిరాహార దీక్ష చేయటం, ఇలాంటి కొద్దిపాటి వివరాలు తప్పితే ఎవరికీ ఏమీ తెలియదు. విస్తృతమైన సమాచారం, ప్రత్యేక వ్యాసాలు, రచనలు ఏమీ లేనప్పుడు ఆమె గురించి 600 పేజీల పుస్తకం రాయడం ఎలా సాధ్యం? ఇది ఒక అసాధారణమైన ఛాలెంజ్. ఏ పెద్ద రచయితకైనా, ఏ చరిత్ర పరిశోధకుడికైనా రమణమూర్తి దీన్నెలా సాధించినట్టు? ఇక్కడ మ్యాజిక్కులకి, దొంగ వేషాలకి తావు లేదు. షార్ట్కట్ అంటూ లేదు. ఉన్నదల్లా ఒకే ఒక మార్గం. అది రాత్రి పగలు తేడా లేని, అంతూ పొంతూ లేని అపారమైన అధ్యయనం. మహాత్మా గాంధీ, కలెక్టర్ వర్క్స్, కాకా కాలేల్కర్, రామచంద్ర గుహ, డొమినిక్ లాపియర్, ల్యారీ క్యాలిన్స్, సుశీలా నయ్యర్, మేరీ బార్, మార్క్ లిండ్లేల రచనల నుంచి కల్లూరి భాస్కరం తదితరుల అనువాదాల దాకా కొన్ని వందల పుస్తకాలు చదివి రమణమూర్తి నోట్స్ రాసుకున్నారు. ఒక రాక్షస పరిశోధకుడు మాత్రమే చేయగలిగిన పని ఇది. బీబీ అమ్తుస్సలాం జీవిత కథ రాయడానికి సంప్రదించిన రచనలు కొన్ని అని ఈ పుస్తకం చివరిలో రమణమూర్తి ఇచ్చిన పుస్తకాల జాబితానే అక్షరాల 5 పేజీలు ఉన్నాయి. చారిత్రక పత్రాలు, సిద్ధాంత గ్రంథాలు చదివి వాస్తవానికి అతి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ అంకెలు, తేదీలు, సంవత్సరాల వివరాలతో అనేక సంఘటనలను ఆసక్తి రేకెత్తించేలా ఒక వరుసలో పేర్చడంలో రమణమూర్తి చాకచక్యం, ప్రతిభ జస్ట్ షాకింగ్ అండ్ ఎస్టానిషింగ్. అమ్తుస్సలాంని జోన్ ఆఫ్ ఆర్క్ అని, అసాధారణమైన ధైర్య సాహసాలు గల ఒక ముస్లిం యువతి అని ప్రముఖులు అన్నారు. ఆమె గాంధీ యుగంలో ఆవిర్భవించిన మహాయోధ. గాంధీ చెక్కిన ఒక అపురూప శిల్పం బీబీ అమ్తుస్సలాం. ఆమె 1906లో పాటియాలాలోని సంప్రదాయ జమీందారీ ముస్లిం కుటుంబంలో పుట్టింది. తండ్రి అబ్దుల్ అజీజ్ ఖాన్, తల్లి అమ్తుల్ రెహమాన్. ఆమె
6 అన్నలకి ఏకైక చెల్లెలు. ఆమె 10 ఏళ్ల వయసుకే ఖురాన్ ఉర్దూ అనువాదాన్ని చదివింది. ఆమె జీవితాంతం రోగాలతో, అనారోగ్యంతో పోరాడింది. క్షయ నుంచి ఆస్తమా, దగ్గు, న్యూమోనియా, మైగ్రేన్ లాంటి 1 డజన్ జబ్బులతో సతమతమైంది. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయింది. మానవ సహజమైన ఉద్వేగాలతో, బలహీనతలతో ఉండి తమ అన్వేషణ ద్వారా, ఆత్మ సమీక్ష ద్వారా వాటిని అధిగమించి మహోన్నతులుగా, ముక్తులుగా ఎదిగిన వాళ్ళ జీవితాలు మనం అనుసంధానం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, మనల్ని మనం దిద్దుకోవడానికి, మనం ఎదగడానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. గాంధీజీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, అమ్తుస్సలాం లాంటి అటువంటి మహనీయుల జీవితాలు ఈ కోవకి చెందినవి అని అంటారు రమణమూర్తి. దేశ విభజన సమయంలో తన కుటుంబం అంతా పాకిస్తాన్ తరలి వెళ్ళిపోయినా తాను ఒక్కతే భారతదేశాన్ని ఎంచుకొని ఇక్కడే ఉండిపోయింది. మతోన్మాద పిశాచాలు విజృంభించి లక్షలాది మంది ప్రజల ప్రాణాలు ఆహుతైపోతున్న విషమ కల్లోల సమయంలో శాంతి సమైక్యత కోసం అమ్తుస్సలాం 26 రోజుల పాటు కఠిన నిరాహార దీక్ష చేసింది. పరదా సంప్రదాయాల్ని, మతతత్వ ధోరణుల్ని ధిక్కరించి హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన పాటియాల ధీర వనిత బీబీ అమ్తుస్సలాం. ఆదర్శనీయమైన, త్యాగమయమైన ఆమె జీవితం భారత ఉపఖండపు మహిళలకు తరతరాలకు సరిపడా ఉత్తేజాన్ని ఇవ్వగల మహోజ్వలమైన ఆమె స్ఫూర్తి అనామకంగా, విస్మృతంగానే ఉండిపోవటం మహావిషాదం, ప్రజల దురదృష్టం అన్నారు రమణమూర్తి. అసూలర్పించి నశించిన వాళ్ళెవరో మీకోసం తెలుసుకోలేదే మీరు. కనీసం మీ నుంచి దూరం వెళ్లే ముందు ఈ ఆరోపణ ఉండిపోతుంది నాకు అని ఫిర్యాదు చేసిన షాహిద్ అష్ఫాకుల్లా ఖాన్ కవితని రమణమూర్తి కోట్ చేశారు. అష్ఫాకుల్లాని ఉరి తీయడానికి 3 రోజుల ముందు దేశ ప్రజలకు రాసిన ఉత్తరంలో ఖాన్ కోట్ చేసిన స్వీయ కవిత ఇది. 1931 ఆగస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం కోసం గాంధీజీ లండన్ వెళ్ళబోతున్నారు. దేశంలో మతోన్మాదం పెచ్చరిల్లుతుంది. నేను ముస్లింని, బాపూజీ సైనికురాలుని. హిందూ ముస్లిం ఐక్యత కోసమే నా జీవితాన్ని అంకితం చేయటం సబబుగా ఉంటుంది. అపోహలు పోగొట్టి ఇరు వర్గాల్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చే లక్ష్యంతోనే నేను శ్రమించాలి. నా జీవితాశయం ఇదే కావాలి అన్నారు అమ్తుస్సలాం. 1940 మార్చిలో లాహోర్లో దేశ విభజనను డిమాండ్ చేస్తూ ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించడంతో దేశ చరిత్ర అనూహ్యమైన చీకటి మలుపు తిరిగింది. జిన్నా మతోన్మాద ప్రవక్తగా ఆవిర్భవించాడు. అయినా 1941 జనవరి చివరి రోజుల్లో అమ్తుస్సలాం జిన్నాని కలిసింది. ఆ సమావేశంలో ఏం జరిగింది? నేను ముస్లిం ప్రతినిధిని, గాంధీ హిందువుల ప్రతినిధి అన్న జిన్నా మాటకి అమ్తుస్సలాం సమాధానం ఏమిటి? ఈ భిన్న ధృవాల సమావేశంపై గాంధీజీ కామెంట్ ఏమిటి అనేది ఆ పుస్తకంలో చదివితేనే బాగుంటుంది. 1947 డిసెంబర్ చివరి వారంలో అమ్తుస్సలాం ఆమరణ నిరాహార దీక్ష మొదలైంది. అంతర్వాణిని అనుసరిస్తూ ఆశయం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైంది. నువ్వు సేవ చేయడానికి బతకాలని ఆశించు, చావడానికి సిద్ధంగా ఉండు అని అత్యున్నత
విప్లవ సూత్రాన్ని ప్రవచిస్తూ గాంధీజీ ఆమెకు ఉత్తరం రాశారు. గాంధీజీ మొండితనం మనకు తెలుసు. అమ్తుస్సలాం ఎవరి మాట వినని జగమొండి. ఆమె యావదాస్తిని రాజ్పురాలోని కస్తూర్బా సేవా మందిర్కే రాసిచ్చేసింది. చివరి రోజుల్లో అక్కడే నిరాడంబరంగా జీవించింది. ఒక పిచ్చి ఖాదీ చీర, నేల మీదే నిద్ర, తల కింద దిండు, ఒక చెక్క ముక్క. హిందుస్థాన్ అనే ఉర్దూ పత్రిక నడిపింది. బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆమె కార్యకలాపాలు విస్తరించాయి. ఆ ప్రాంతాల్ని సందర్శించింది. స్కూల్ చదువు కూడా లేని ఒక సామాన్య స్త్రీ ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, గుజరాతీ భాషల్లో ప్రావీణ్యంతో పాటు తమిళం, తెలుగు, ఒరియా, బెంగాలీ భాషల్ని నేర్చుకొని ఒక జర్నలిస్ట్గా నిలబడగలిగిందంటే దట్ ఈజ్ మ్యాజిక్ ఆఫ్ మహాత్మా. ఆశయ స్ఫూర్తితో అగ్ని సముద్రాన్ని దాటిన అమ్తుస్సలాం అవిశ్రాంత పోరాట జీవితాన్ని ముగించి 1985 సెప్టెంబర్ 29న మనల్ని వీడి వెళ్ళిపోయింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని ఇలాంటి కథని వెలికి తీయడంలో రమణమూర్తి నిజాయితీ, నిబద్ధత నిరుపమానమైనవి. చరిత్రని రక్తం ఉప్పొంగేలా, నరాలు తెగేలా, గతాన్ని చూసి గర్వపడేలా రాసిన పద్ధతి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. బీబీ అమ్తుస్సలాం. ఆ పుస్తకం కొని చదవండి, రండి. మన మహోజ్వల చరిత్రను చూసి మురిసిపోదాం. స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి 70 మంది ప్రసిద్ధుల జీవితాలకు సంబంధించిన విలువైన సమాచారం క్లుప్తంగా ఇవ్వడం వల్ల ఈ పుస్తకానికి ఒక పరిపూర్ణత చేకూరింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో విల్లాలు కొనుక్కోవాలని, బంజారా హిల్స్లో బిల్డింగులు కట్టుకోవాలని తెలియని వెర్రిబాగుల వాళ్ళైనా గాంధీ, అమ్తుస్సలాం, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని చూసి పడి నవ్వుకోవటం మరిచిపోకండి. ప్రజలు, దేశం, స్వేచ్ఛ, స్వాతంత్రం అంటూ వాళ్ళెంత దరిద్రంగా బతికారు. ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సు, దొంగ వ్యాపారాలంటూ మనమెంత దర్జాగా బతుకుతున్నాం అని ఆ పుస్తకం కవర్ పేజీ లోపల, ఆ పుస్తకం పేజీల్లో జీవం విట్టిపడే అమ్తుస్సలాం రేఖాచిత్రాలు ప్రఖ్యాత ఆర్టిస్ట్ శిల్పి బ్రహ్మం వేశారు. జై భారత్ పబ్లికేషన్స్, ఎల్బీ నగర్ వారి ఆధ్వర్యంలో అవి దొరుకుతున్నటువంటి సమాచారంగా ఈ అంశాన్నంతటినీ సమీక్షించినటువంటి తాడి ప్రకాష్ గారికి ధన్యవాదాలతో, ఐక్యతకు అర్థం చెప్పిన అమ్తుస్సలాం అనేటువంటి బీబీ అమ్తుస్సలాం 600 పేజీల గ్రంథం. ఆ గ్రంథంపై తాడి ప్రకాష్ సమీక్ష చేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు, ముఖ్యంగా సాహితీ ప్రియులకు ఈ అంశాన్ని వినిపించడంలో నా వంతు నేను కృషి చేశానని భావిస్తూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.